ఇక్కడ టీఆర్ఎస్ గెలుస్తుంది అన్న. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు మన కాంగ్రెస్ లో చాలా వ్యతిరేకం ఉంది కాబట్టి Hmm. టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి చాలా మట్టుకు. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలు ఇచ్చిండు, అవి చేయలేకపోయినాడు. ఉమ్. ప్రజలు బస్ ఏమంటారు? పెట్టిండు కదా. ఫ్రీ బస్ ఒక్కటి తప్ప ఇంకేం పెట్టలేదు. ఫ్రీ బస్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా రాష్ట్రంలో? ఉపయోగం ఉంటుంది, లేడీస్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి తిరిగి రావాల్సి వస్తుంది తప్ప వాళ్ళకి ఏమి ఉపయోగం. అవసరం ఉన్నోడే బయటకు వెళ్తారు కానీ ఇంట్లో అందరైతే వెళ్ళరు కదా. కొంతమంది వెళ్తారు, ఎవరు వెళ్ళినా కూడా. అవునా కదా? గుట్టిగా గాలికి తిరిగి ఇట్లా గుట్టిగా రారు కదా. ఏదో ఒక్కసారి అంటే ఇప్పుడు ఫ్రీ పెట్టారని 2-3 సార్లు వెళ్ళి తిరిగేసి వస్తారు. దాని తర్వాత రోజు వెళ్తారా? వెళ్ళరు కదా. అది పనికి రాంది అది అసలు చెప్పాలంటే. దానివల్ల మనకి ఏమి ఉపయోగం. గ్యాస్ 500 బోనస్ వస్తా ఉందా? 500 అకౌంట్ పెట్టిండ్రు కదా. ఎక్కడ వచ్చిందన్న? ఎవరికి వచ్చింది? 950 రూపాయలు ఈరోజు గ్యాస్ తెచ్చుకుంటున్నారు అందరూ. రిటర్న్ 500 వాడట్లేదా? ఎవ్వరు వాడట్లేదు, ఎవ్వరు దాని అసలు అది ఇవ్వలేదు కూడా ఎవరు. అది వచ్చింది కూడా ఎవరికి తెలియదు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ బిల్. కరెంట్ ఒకటి ఏదో ఫ్రీగా నడుస్తుంది తప్ప అది కూడా కరెంటు 200 యూనిట్లు అంటారు కానీ అది కూడా లేదు. కరెంట్ బిల్ ఎట్లనే వస్తుంది, వచ్చేది వస్తూనే ఉంటది. అది అందరికీ కాదు కదా, ఏదో కొంతమందికి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కొంతమంది అంతే. ఇంకా దానివల్ల ఏం మనకి ఇప్పుడు ఏమి ఉపయోగం లేదు. 6 గ్యారెంటీలు ఏదైతే అన్నాడో అది ఏది తీర్చలేదు కాబట్టి ప్రజలంతా ఆయనకి ఆపోజిటే ఉన్నారు. మాక్సిమం ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ పాలన బాగుంది కాబట్టి కేసీఆర్ రావాలని చూస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే అప్పుడు? చాలా పథకాలు కావచ్చు, ఆయన పాపం ఆయన అన్ని మంచిగానే చేసారు. రోడ్లు గానీ ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి ఈ బ్రిడ్జీలు గానీ, ఇప్పుడు మీరు గచ్చిబౌలి వెళ్ళి చూడండి, మన డెవలప్ ఆయన ఏం చేశాడు అనేది ఎట్లా తెలుస్తుంది అంటే మనం గచ్చిబౌలి రింగ్ రోడ్ ఎక్కితే తెలుస్తుంది మనకి. రింగ్ రోడ్ లో ఎంత నీట్ గా చేసి అంత బాగా చేసిన పాలన ఆయనను ఓడించడం పబ్లిక్ గా మనం ఏం చెప్పలేము. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేస్తారు అనేది అసలు ఆలోచలేని విషయం అది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు నిల్చున్నారు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆయన ఫేస్ చూసి అన్న పడే అవకాశాలు ఏం లేవా? నవీన్ గారు నిలబడటము